వచ్చేసాం రా బుల్లడా. ఓలా లా 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 లా. We're back for the third episode of Meme Therapy. లాస్ట్ ఎపిసోడ్ అనకుండా ఉండాల్సిందిరా. ఓ వావ్ కన్సిస్టెన్సీ అని చెప్పేసి 2 వారాలు గంగారపడం. ఐఎమ్ హ్యాపీ దట్ వీఆర్ బ్యాక్. This is Saran and I have Mr. Twister aka Sundar Kashyap with me, and we have a wonderful, very funny guy, Tilak Tipraju with us. Bro, hi. Hi, darlings. Hi, Prabhas. Are you excited? All fingers crossed, excited. Let's rock it. Food పంపిస్తాను darlings. Thank you, darling. థ్యాంక్ యూ అమ్మో, వదిలే. మరి జర్మనీకి కూడా రావాలి డార్లింగ్ వల్ల. ఓకే ఇట్లానే మధ్య మధ్యలో మాట్లాడుతుంటాడు, వాడిని ఇగ్నోర్ చేయి. స్టార్ట్ Okay. అయింది. నన్ను అప్పుడప్పుడు నావి కూడా కొన్ని జోకులు వస్తుంటాయి మధ్యలో. అబ్బో, ఇప్పుడు ఇద్దరా ఇందాక స్టార్ట్ కాక ముందరా జర్మనీలో దేనికి పోయిండు అంటే ఆటోమొబైల్ ఇంజనీర్ అందుకన్నట్టు పోయిండు అంటే ఆ జర్మనీ దాకా ఎందుకు పోయిండు, ఇక్కడ ఉన్నాయి కదా ఆటోలు అన్నాడు. 2 minutes of silence. So you know how is this episode is gonna be. So let's react to some crazy memes. Sundar, నువ్వు ఈసారి నీ మీదే భారం వేసాం. Let's go. ఎప్పుడు వేసిందేగా, కొత్తగా ఏం చెప్తావు? నాటకాలు అడగరే. మొదలు పెట్టడమే మీ రేంజ్. కూల్ బ్రో. జస్ట్ బాయ్ థింగ్స్. ఇట్లానే వస్తుంటా కాలేజీలో జోకులు. మా ఇంటికాడ ఒక పార్క్ లా ఇప్పటికీ నవ్వొస్తుంది. క్రికెట్ ఆడుతుంటే ఇట్లా బౌలింగ్ వేస్తుండే ఒకడు బ్యాట్స్మెన్ అడిగిండు, సారీ ఫీల్డర్ అడిగిండు, అరే పిచ్కి ఏమన్నా నేను అడ్డంగా ఉన్నానా అంటే లేదురా నిలుగున్నావు అని. Still cracks me up. బాగుంది. Judge me all you can, but I love it. జడ్జి కష్టం, నేను లా చదువుకోలేదు. Let's go. Yes. Hey brother, sorry 3 years అయింది వచ్చి. క్షమించండి, మనస్ఫూర్తిగా గుండెపై చేపెట్టి చెప్తున్నాను, నమ్మండి ఈసారి. ఇప్పటికి 30 దీపావళి వెళ్ళి ఇంకా రాలేదు సార్. నాకు వెంటనే బోయపాటి ఎక్కేసాడు, గుండె చేసుకున్నా చెప్తున్నాను అండి. అది సందర్భంలోనే ఇది. ఎగ్జాక్ట్లీ రియల్ ఐడి సే ఆవ్ సుందర్ కశ్యప్. ప్రతి ఒక్కడు పోయి 5 years లో మొత్తం వెళ్ళొచ్చేస్తా. దాని తర్వాత ఇక అంత ఇక్కడే అరే నాకు ఇండియాకి రావడం ఇష్టం లేదా అన్ని సొల్లు కబుర్లు చెప్పి ఇగో ఇక్కడ కూర్చొని మేము రియాక్షన్ చేస్తుంటారు. They ask you how you are, you just have to say that you're fine when you're not really fine. ఎందుకు ఆపుతున్నారా? నాకు ఎందుకు దీన్ని చూసి ప్రతిసారి ఆ ప్రదీప్ రంగనాథ్ చుట్టుపక్కల ఇక్కడ నుండి బాధపడతాడేమో అనిపిస్తుంది నాకు. సో ట్రూ. నాకు నిజంగా నాకు కూడా ఆ డ్యూడ్ విని చూసి ఓ మై గాడ్ అయిపోయి పక్కన మాట్లాడితే కార్ డ్రైవర్ తగిలిందో ఆనే కూర్చుండేమో ముందు అనిపిస్తుంది. అంతే, కార్లకి ఎక్కంగా నా సీన్ దేవదాస్ సార్ సీన్ అదే. ఓకే, ఇదంతా రాలేదు. నేనేమనలేదు, ఏమనను కానీ వర్షం పడితే లాస్ట్ తడిసి రానని. ఆమె చేతి నుంచి గుడ్డి కింద పడ్డా ఇరగదు. అరే మంచి జోక్ ఇస్తావా నవ్వురా రే ఈ అబ్బా, అర్థం కాని జోకులు నవ్వుతావు. సారీ విల్లే మళ్ళీ. I guess the moment is gone. టెన్షన్ గా అనిపిస్తుంది. సో దానికి రీజన్ ఏంటి? నువ్వేమడుగుతావు అని. అసలు ఇంట్లో సత్యదేవన్న స్వాగ్ అంటే అన్న తర్వాత కొంచెం కూడా బ్రేక్ గాలే. అంటే అప్పటిదాకా ఇలాంటి మహాన్ జై వెంకటేష్ మహాబీలో నరసింహలో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఎంజిఆర్ ఎవడు కొడుకువాడు. నీలాంటి అయోగ్యకరమైన విషయం ఈ లోకంలో ఉండకూడదు. సేమ్ మీ ఎవ్రీ డే ఫుల్
ఫుల్ కోపంలా ఏ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ యూ డూ వెరీ డిస్గస్టింగ్ జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని కొడితే వాయిస్ ట్రాన్స్లేషన్ పెడతాం కదా, అది మనం ఎంత కోపంగా ఏ యూ అని ఏం కొట్టినా కూడా యూ యా ఐ నో దిస్ ఇస్ ఐ నో యు ఆర్ ఫ్రస్ట్రేటెడ్. యు ఆర్ కరెక్ట్. ద థింగ్స్ దట్ యు రిక్వైర్ ఆర్ హియర్. మేము చూడు ఎస్ నువ్వే కరెక్ట్. మీరిద్దరు మంచిగా సెట్ చేసుకున్నట్టున్నారు. నేను సెట్టింగ్స్ లో మార్చుకున్నా, నాతో రఫ్ గా బిహేవ్ చేయి. ఎస్పెషల్లీ నేను చాట్ జీపీటీ కంటే క్లౌడ్ వాడినప్పుడు అది తిట్టి పడేస్తుంది మొహం మీదనే. అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, నీకు అర్థం కాదా సావు, నువ్వు నీకు చెప్పడం మానేస్తా, వేస్ట్, నువ్వు పైన వెళ్ళి చదువుకో. నేను ఒకవేళ పారాగ్రాఫ్ అడిగి మళ్ళీ పంపి అంటే పైన ఇచ్చినాగా ఆల్రెడీ, మళ్ళీ ఎందుకు ఇవ్వాలి, నువ్వు వేస్ట్గా పోయి చూసుకో అన్నట్టు. అరే ఏంది మాది నార్మల్ షీట్ అయితే నీది రెడ్ షీట్. We ask literally to ChatGPT. ఏం చేస్తున్నావు, గన్ను తీయమంటే బందు తీస్తున్నావు. పోలేరా అవుతున్నారు మా బతికి, ఇంకా ఏ అవుతుంది తీసుకునే అంత రాలే. బ్లాక్ మ్యాజిక్ చేసేటోడు ఇట్లా మా జుట్లు గిట్లు నిమ్మకాయలు అన్ని పట్టుకుని నోట్లకి ఇలా ఉన్నాడు. ఇది ఉంటుంది ఓం భీమ్ బుష్ మూవీలో వాళ్ళ సీనియర్, వాడి సిచ్యువేషన్ ఇదే. ఓకే 2 seconds silence. తిలక్ వెళ్ళా సెలబ్రేషన్ ఇంకా తక్కువ ఉంది. నువ్వు బాలే బ్రో, నేను వెయిట్ చేస్తా. నీ డాన్స్ ప్రోగ్రామ్ అయిపోతే మనం క్రికెట్ ఆడుకుందాం కొంచెంసేపు. ఇండియన్ ఉస్మాన్ తారిక్. ఇంకొకడు ఉంటుండే గుజరాత్ లయన్స్ లో అనుకుంటా, తిరిగి కాదు ఇట్లా తిరిగి ఎంపైర్ ఎట్లా కమెంట్ లో వచ్చేది ఎవ్రీథింగ్ స్పిన్ ఎక్సెప్ట్ ద బాల్. వాచింగ్ మెషిన్స్ ఉన్నారు. రైట్ ఆర్మ్ అబ్నార్మల్ అంటారు. రైట్ ఆర్మ్ అబ్నార్మల్. రైట్ ఆర్మ్ భరతనాట్యం బెస్ట్. రైట్ ఆర్మ్ అబ్నార్మల్. సారీ అన్యా, అన్నికెందుకు సారీ, అన్నికి బాల్ తగలదు. అవును కదా, అన్ని ధైర్యం పడి కదా, అంటే నీకేం తగలేదు కదా. Me taking all her shit in the relationship. Last లో నీకేం కలుగుతుంది అంటే ఏం తగలదా ప్రదీప్ రంగనాథ్, నేను డూడ్ ఏం తగలదా. సుందర్ బ్రో ఆఫ్టర్ క్లాడ్ ఏం తగల. రాజమాత శివగామి దేవి ఆఫ్టర్ బలదేవ హిట్స్ బాహుబలి ఆఫ్టర్ కట్టప్ప ఏం తగల. మామ అజిత్ 100% లో ఏం తగల. తగల. వచ్చేసారు, నేను ఎక్స్పెక్ట్ చేసింది 500 మంది, కానీ వచ్చింది మాత్రం 4,500 మంది వచ్చారు. నేను చూసి చెప్తున్నా, నువ్వు నా ఫ్యామిలీ నొప్పుకుంటా, మీరు కూడా అర్థం చేసుకోవాలి. నువ్వు నా ఫ్యామిలీ ఒప్పేసుకుంటా. ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేసి 400 మంది వచ్చింది.
అప్పులకు చెప్తాడు నువ్వు నా ఫ్యామిలీ అప్పులే మీ మల్టీ మన స్కూల్ కదా పోయినావు నువ్వు స్కూల్ స్కూల్ పోలే నువ్వు అసలు ఎట్లా ఐడియాలు వస్తే వీళ్ళకైతే మేము అసలు క్రేజీ క్రేజీ అసలు. నువ్వు నా ఫ్యామిలీ 400 మంది వచ్చేసారు దరిద్రం ప్రాబ్లమ్స్. నైట్ అయితే వచ్చేస్తారు డిప్రెషన్. ఒక పాట అలా స్టార్ట్ అవుతుంది మెట్రో ప్రపోజల్ నుంచి, అక్కడి నుంచి ఇంకా అలా అలా అలా. సుందర్ వద్దు ఆపే ఆపే నెక్స్ట్ దానికి. They ask you how you are, you just have to say that you're fine when you're not really fine. ప్రచండ ప్రతాప పరాక్రమములైన చండ చండ ప్రపంచ చండ ప్రచండ ప్రతాప చంద చండ ప్రచండ చంద ప్రపంచ చండ ప్రచండ చంద అది అదే ఇప్పుడు వాళ్ళు నవ్వుతూ ఉంటారు చూసా, అది ఎంజాయ్ చేయాలన్నా నేను. ఇప్పుడు వాళ్ళు నవ్వుతుంటారు చూసా. ప్రభాస్ ఎంత మనిషి అసలు ఎట్లా సింగ్ సేమ్ అసలు ఇది ఆ రీల్ దగ్గరే అయితే కరెక్ట్ చెప్పిండు, వాళ్ళు చూసి నవ్వుతున్నారు చూసావా. రాకేష్ ప్రెడిక్టర్. బ్యాటరీస్ అయితే మనకు నమ్మకూడదు. మనము ఇట్లా వేడైతుంది ఎక్కువసేపు అట్లే నడవాలని, నాదే ఫస్ట్ ప్రైజ్ రావాలని నేను పెట్టినాం అనుకో, హెచ్డబ్ల్యూ బ్యాటరీ కనెక్ట్ చేసి వైర్ కరెంట్ గానా ఒకటేసారి వేడెక్కి టుమ్మన్నా అనుకో ప్రాణాలకి ప్రమాదం. జాగ్రత్తగా వాడండి. డోంట్ కేర్ టేక్ కేర్. మీరు చదువుకుని ఇంజనీరింగ్ చేసే బదులు ఇది చూస్తే ఇంకా బెటర్ ఏమో. సినిమాలో స్మోకింగ్ యాడ్ ఇచ్చినట్టే ఒకటి లాస్ట్ సాయం కోసం ఒకటి సున్నా ఒకటి వేసేయాల్సింది. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. డోంట్ కేర్. టేక్ కేర్. వేర్ హెల్మెట్ వైల్ డ్రైవింగ్. డోంట్ కేర్. బ్రో థాట్ ఈస్ భగవత్ కేసరి. మోటార్ అంట, కూలర్ అంట, సారీ కూలర్ అంట. మీకు ఇస్తే ఏం చెప్తురా? మోటార్ గడ్డలు ఏం పంపితే నాకు మంచిగా తినేటి కొనాలి తినాలి అంతే. నేనైతే 50 రూపాయలు 5 స్టాక్స్ తినుకుంటా, మంచిగా తినుకుంటా కూర్చుంటా. మళ్ళీ 50 రూపాయలు కూలి. ఆమె ఏముంటా చూడు, ఎందుకు దొబ్బి తినడానికి వచ్చావు. ఇప్పటికి కూడా రా నాకు డీమార్ట్కి పోయినా లేకపోతే ఏ షాప్ పోయినా హాట్ వీల్స్ అడుగుతుంటామని. నేను చూపిస్తా ఇక్కడ. అయ్యో చూపించడానికి నా దగ్గర ఏమీ లేదు. లాస్ట్ సూపర్ ఐటమ్ చూపిస్తా అని ఇదొకటి మస్టాంగ్ చూస్తావా, ఇది డాడ్జ్ ఛాలెంజర్. అన్నిటికంటే హైలైట్ చూపెట్టాలా, బ్రేకింగ్ బ్యాడ్ వాటర్ వైట్. లోపల వాళ్ళు హ్యాట్ కూడా పెట్టారు తెలుసా చిన్న. క్రేజీ. నాకైతే తొందర ఇచ్చేయి, మా ఫ్రెండ్ నన్ను కొనేసి నేను తీసేసుకుంటా, కావాలి. చూసి నేర్చుకోరా. అవన్నీ నా దగ్గర రావాలంటే ఏ బటన్ నొక్కాలరా? హెయిర్ కట్ వచ్చి పాపం అతను ఎక్స్పెక్ట్ చేయడం ఉండదు, వీడియో తీస్తాడు అన్నాడు ఏంటి ఇప్పుడు సడన్ క్లిప్పులు పెడతారు తల కదా ఇక్కడ పెట్టేదేంటి మైకా ఇది. ఓకే నేను వైజాగ్ వచ్చి ఏదనుకున్నానంటే అన్నప్పుడు నువ్వు నిజంగా కటింగ్ చేస్తే బుర్ర పాడైపోయినా బుర్ర పాడైపోయినా హ్యాపీ. థ్యాంక్ యూ. నిజంగానే బుర్ర పాడైనా
అమ్మాయి ప్లేట్ మ్యాగీ బ్రో ఆఫ్టర్ హెయిర్ కట్ ఏం డయల్ ముందర కలజోడు లేదు, తర్వాత కలజోడు పెట్టిండు, బాగా ఏడుస్తుడు, కనపడకుండా కలజోడు పెట్టి. పెట్టుకో యాసిడ్ పోయి అలా ఏడుస్తున్నానంటే ఏడుస్తున్నట్టు తెలిసిపోతుంది, కలజోడు పెట్టుకో. రఘువరన్ బీటెక్ లా సార్ ఇది అసలు ప్లానే కాదు సార్, అసలు సేమ్ వివేక్ నేను కలద్దాలు కూడా చేస్తాను. నా లోపల బాధ అవుతుంటది అది ఎవరికి కనిపించదు. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ ఎపిసోడ్. ఎండింగ్ ముందు మూవీ రివ్యూ మూవీ సజెషన్ ఓవర్లాప్ చేయొద్దని చెప్పి నా కొడుక, అరే ఐసా మారుంగా ఐటమ్ భరతనాట్యం చేస్తా. భుజం మీద చేయి వేయకూడదు. ఏం పొగలే. సో ఏమైనా మేము ఏదైనా మీన్స్ రియాక్ట్ అవ్వాలి అంటే కమెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ దిస్ వీక్స్ అంటే ఈ రికమెండేషన్ అన్నట్టు కాదు, నేను చూసిన కాబట్టి చెప్తున్నా. ఇది యానిమేషన్ మూవీ అని చెప్పి చాలా మంది సైడ్ చేసేయచ్చు, బట్ ఇన్సైడ్ అవుట్ చూసినా ఇలా 2 parts ఉంటున్నాయి కదా. 2 parts. ఫస్ట్ చూసిన, సెకండ్ చూడలేదు. సో 2 పార్ట్లు చూసినా అంటే అది చూడనిగా ఏదో చిన్నపిల్లల సినిమా అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇంత డెప్త్. నాకు యానిమేషన్ మూవీస్ చాలా ఇష్టం. అంటే నేను ఈ మధ్య చాలా డిస్కవర్ చేస్తున్నా, అంటే ఇది అందరు చూసేదేమో, నేను ఈ మధ్య డిస్కవర్ చేసిన. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇన్సైడ్ అవుట్ 1 and 2 చూడండి. బ్రిలియంట్ రైటింగ్, అట్ ద సేమ్ టైం ఇట్లా స్పూన్ ఫీడింగ్ చేసినట్టు అర్థం చేయించేటట్టు ఉంటుంది, మస్తు మజా వస్తుంది. 2 parts చూడండి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఎపిసోడ్. ఐ హోప్ యు గైస్ ఎంజాయ్డ్ ఇట్. అండ్ తిలక్ బ్రో, నెక్స్ట్ టైం కూడా వస్తాం మరి. yes of course yes చిరంజీవి స్థాయిలో కొంచెం సెట్ ఆఫ్ చెప్తే. చిరంజీవి కాదు మీ అందరికి అసలు ఇప్పటివరకు ఎక్కడ బయట వేయలే, బట్ టైసన్ తెలుసా మీకు? హ్యాపీనెస్ అదే పర్ఫెక్ట్ వచ్చారు, బయట ఎక్కడ వేయలే, ఓన్లీ మీమ్ థెరపీ కోసం. షార్ట్ ని చుట్టానికి గిట్ట రింగింగ్ కావడి. జూనియర్ సీనియర్స్ ని క్వశ్చన్ వేయద్దు. కేశు జూనియర్ సీనియర్స్ క్వశ్చన్ వేయద్దు. That's a crazy ending to the show. Next meme therapy episode లో మళ్ళా కలుసుకుందాం. అప్పటిదాకా గుడ్ నైట్. Saran, Tilak and Mr. Twister signing off. Bye. Bye.